నిన్నంతా కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఆయన ఏ కులం వాడు, సో ఆ కులానికి సంబంధించి మీకు ఒక పెద్ద కాంట్రవర్సీ అంటే ఏమి లేదండి. మీకు రాహుల్ గాంధీ గారు లాస్ట్ ఇయర్ సరిగ్గా ఇలాగే మోదీ గారి కాస్ట్ ఏమిటి అంటే కాస్ట్ పాలిటిక్స్, సో ఇవాళ ఇది మనకు అనవసరమని అనిపిస్తుంది. ఏ రకంగా చూసుకున్నా కూడా కులాలేంటి మతాలేంటి అని చెప్పి ఇప్పుడు ఇవాళ ఉండే యంగ్స్టర్స్ మాట్లాడుతున్నారు. కానీ ఈ కుల రాజకీయాలను పెట్టుకొని ఓటు బ్యాంకును తయారు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీ గారు ఒడిశా వెళ్ళారు, భారత్ జోడో న్యాయ్ యాత్ర అని చెప్పి. ఇందులో ఈయన ఏం మాట్లాడుతున్నారు అంటే భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు తన కులాన్ని ఆయన హైడ్ చేస్తున్నారు. ఆయన నిజంగానే ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ గ్రూప్కి చెందిన వ్యక్తి కాదు. అంటే హీ వాజ్ బోర్న్ ఇన్ బ్యాక్వర్డ్ కాస్ట్, కానీ తనను తాను ఓబీసీ వ్యక్తిగా ఆయన చెప్పుకుంటున్నారు. ఇలాగ ప్రచారం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఈయన ప్రజల్లో చెప్తున్నారు. సో ఆటోమేటిక్గా మీకు నాకు అందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు ఇది కుల రాజకీయాలు అన్నప్పుడు అసలు మోదీ ఎవరు, నిజంగానే రాహుల్ గాంధీ చెప్తున్నట్టు ఇందులో వాస్తవాలు ఉన్నాయా అన్నప్పుడు గురువారము మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ని వీళ్ళు జారీ చేశారంటే ఒక క్లారిఫికేషన్. సో ఇందులో వీళ్ళు చాలా విషయాలు మాట్లాడారు, దాని గురించే వీడియో. అంటే ఇప్పుడు చూడండి, నాకు ఒక మెసేజ్ వచ్చింది. మీకు రాజీవ్ గాంధీ గారు అంటే ఇందిరాగాంధీ గారి కుమారుడు, అలాగే రాజీవ్ గాంధీ వాళ్ళ కుమారుడు మీకు రాహుల్ గాంధీ. సో వీళ్ళిద్దరూ కూడా ఇందిరాగాంధీ గారి ఫ్యూనరల్కి వెళ్ళారు. అక్కడ వీళ్ళు ఇస్లాం మతానికి సంబంధించిన దాని ప్రకారము ప్రార్థనలు చేస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమైంది, ఇంతకాలం మేము హిందువులు అని చెప్పి వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారండి. యాక్చువల్గా వీళ్ళు ఇలాంటి ప్రార్థనలు అంటే ఇస్లామిక్ మతము పరంగా ప్రార్థనలు చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు ముస్లింలే కదా, మరి ఇన్నేళ్ల పాటు మనల్ని వీళ్ళు మోసము చేశారు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మీకు ఈ ఫోటో అనేది వైరల్గా సర్క్యులేట్ అవుతుంది. మీరు ఈ ఫోటో చూసే ఉంటారు. మీకు రాజీవ్ గాంధీ గారు ఇలా చేయి పట్టుకొని ఉండడము, అలాగే రాహుల్ గాంధీ గారు కూడా ఇలా పట్టుకొని ప్రార్థనలు చేయడం, పక్కనే మీకు పివి నరసింహారావు గారు కూడా ఉంటారు. సో ఇందులో మీరు ఫ్యాక్ట్స్ చెక్ చేశారనుకోండి, అది ఇందిరాగాంధీ గారి ఫ్యూనరల్ కాదండి, ఇది తప్పుడు ప్రచారం. మీకు అబ్దుల్ గఫార్ ఖాన్ అంటే ఫ్రంటియర్ గాంధీ అని అంటాం, ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్. సో ఆయన ఫ్యూనరల్కి మీకు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా వెళ్ళారు. ఆ టైంలో మీకు ఇస్లాం మతం యొక్క ఆచారాల ప్రకారము మీరు ప్రార్థనలు చెయ్యాలి. కాబట్టే మీకు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇలా చెయ్యి ఇలా పట్టుకొని ప్రార్థనలు చేశారు. సో ఎవరైనా ముస్లిం సహోదరులు ఉంటే ఇలాంటి ప్రేయర్ని ఏమంటారు కామెంట్స్లో రాయండి. సో ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ని చూసామనుకోండి, ఇప్పుడు మోదీ గారి విషయంలో కూడా నిన్నంతా కూడా మీరు ఆ ఎక్స్ అనబడే ట్విట్టర్లో చూసారనుకోండి, అయితే ఈ లెక్కన నరేంద్ర మోదీ గారు ఆఫ్ ముస్లిం అన్నమాట. కాబట్టే గుజరాత్లో ఇతనికి ముస్లిం పాపులేషన్ ఇంతలాగా ఈయన్ని సపోర్ట్ చేస్తున్నారు. రామ మందిరము కావాలి, ఇలాగ ఇక్కడ ఒక రామ మందిరం కట్టాలన్నప్పుడు మీకు ఈ ముస్లిం కమ్యూనిటీకి చెందిన నాయకులందరూ కూడా మోదీ చెప్పారు కాబట్టి ఎస్ అని అన్నారు అని చెప్పి ఇవాళ ఒక విచిత్రమైన వాదన. అంటే మోదీ గారికి ఇలాగ ఇస్లాం మతానికి ఏంటంటే సంబంధము, ఈ ముస్లిం జాతికి ఏంటి సంబంధము అన్నారు అనుకోండి, మీకు ఈ మోదీ అనబడే పేరు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు, ఈయన ఒక బ్యాక్వర్డ్ కాస్ట్కి సంబంధించిన వ్యక్తి అండి, కానీ తనను అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే ఏంటి, గాంచీ అనబడే కమ్యూనిటీ, అంటే గాంచీ అనబడే కమ్యూనిటీని వీళ్ళు ఏం చేశారు, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అని చెప్పి అందులో చేర్చేశారు. సో ఇప్పుడు చేర్చడంతో ఏమైంది, నరేంద్ర మోదీ గారు అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ వ్యక్తి కాబట్టి మనం అతనికి సపోర్ట్గా నిలబడాలని మీకు బీసీలు ఓబీసీలు వీళ్ళందరూ విపరీతంగా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఈయన రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మీరు గమనించారనుకోండి, మోదీ అనబడే పేరు, ఈ మోదీ అంటే ఒక పర్టికులర్ కాస్ట్కో ఒక కమ్యూనిటీకో సంబంధించిన పేరు కాదండి. మరి మోదీ గారు ఏమిటని అన్నారు అనుకోండి, తేలి అనబడే ఒక సబ్ గ్రూప్, అంటే మీకు గాంచీ తేలిని అంటారు, అలాగే తేలి రాథోడ్ అంటారు, తేలి రాథోర్ అని అంటారు, అలాగే ఇంకా చెప్పాలి అంటే మీకు గాంచీ ముస్లిమ్స్ అని అంటారు. అంటే ఇప్పుడు మోదీ గారు గాంచీ అనబడే ఆ కులంలో పుట్టారు కదా, అంటే ముస్లిమ్స్లో కూడా ఒక వర్గము తమని గాంచీ ముస్లిమ్స్ అంటారు కదా. కాబట్టి మోదీ గారికి ఇలాగే ముస్లిమ్స్ మధ్య మంచి సఖ్యత ఉంది,
ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టే గుజరాత్లో ఈయన 4 సార్లు చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యాడంటే ముస్లిం కమ్యూనిటీ ఈయనకి ఎంతలా సపోర్ట్ చేసి ఉంటారు. సో ఇదంతా ఏంటంటే యంగ్స్టర్స్ తెలుసుకోవాలి. ఇక్కడ కులాలు మతాలు కాదండి, కానీ కులము పేరుతో వీళ్ళు చేస్తున్న రాజకీయాలు, వీళ్ళు చేస్తున్న ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్. ఇవాళ హిందూ మతాన్ని ఎవరైనా వాడుకోవచ్చు. వాళ్ళు ముస్లింలు అనండి, లేదా మీరు క్రైస్తవులు అనండి, ఎవరైనా కూడా హిందూ మతాన్ని చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఇవాళ ఈ ఫోటో చెప్పాను చూసారా, ఈ రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇలాగ చేతులు పెట్టుకొని ప్రార్థనలు చేయడము, దీన్ని మీరు గమనించారనుకోండి. మిత్రులు నన్ను అడిగారు, ఏమండి మరి వీళ్ళందరూ ముస్లిమ్సే కదా, మరి కాశ్మీరీ పండిట్స్ అని అబద్ధము చెప్తున్నారు కదా అంటే, ముందు ఆ ఫ్యూనరల్ జరిగింది, ఆ ఫోటోనే తప్పండి. ఆ అకేషన్ వేరు, ఇందిరాగాంధీ గారి ఫ్యూనరల్ టోటల్గా వేరు, దానికి దీనికి ఏ సంబంధము లేదు. ముందు దీన్ని తెలుసుకోవాలి. రెండవ విషయం ఏంటో మీరు చూసారనుకోండి, అక్కడ రాజీవ్ గాంధీ గారు ఇలాగ ప్రార్థన చేసినా కూడా, ఈ పోస్టర్లో ప్రార్థన చేసినా కూడా ఏ తప్పు లేదు. ఎందుకు? వాళ్ళ నాన్నగారు ఫిరోజ్ జహంగీర్ గాంధీ, గాంధీ కాదండి గాంధీ అనేది అక్కడ ఒక గ్రూప్, ఒక కమ్యూనిటీ. సో ఆటోమేటిక్గా తండ్రి గారు ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి అన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు కూడా ఒక ఇస్లాం మతానికి చెందిన వాడే కదా. అలాగే మీకు ఈయన భార్య సోనియా గాంధీ గారు, ఆవిడ ఒక క్రైస్తవ మహిళ. అంటే తండ్రి ఏమో ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు, తల్లి ఏమో క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు. కానీ ఈయన ఏమంటాడు, తనని ఒక కాశ్మీరీ పండిట్, ఒక హిందువు అని చెప్పుకుంటారు. సో ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. హిందూ మతాన్ని మీరు ఎలాగైనా వాడుకోవచ్చు అంటే తప్పు కదండి. మీకు విగ్రహ ఆరాధన అనేది చెయ్యకూడదు, ఇది హరాం. అలాంటిది ఒక ముస్లిం వ్యక్తి ఇలాగ గుళ్ళలోకి వెళ్ళడము, గోత్రనామాలు చెప్పడము, ఇలాగ విగ్రహ ఆరాధన చేయడము, పూజలు చేసుకోవడము, ఇదంతా తప్పు కదా. అలాంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ మోదీ గారిని మీరు ఒక బీసీ కులానికి చెందిన వాళ్ళు, ఓబీసీ అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి గమనించారనుకోండి, మార్వాడీ కమ్యూనిటీలో ఎంతోమంది మోదీ అనే సర్నేమ్తో ఉంటారు. అంటే ఇక గుజరాత్లో మీరు చూసారు అనుకోండి, మీకు ఇస్లాంలో మోదీస్ ఉంటారండి, సలీం మోదీ, మీకు అలాగే వచ్చి జావేద్ మోదీ, ఈ పేర్లు ఉంటాయి. అంటే మోదీ అనేది ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన పేరు కాదండి. ఇక రాజస్థాన్లో మీరు చూసారు అనుకోండి, మీకు వైశ్య కమ్యూనిటీలో ఎంతోమందికి మోదీ అంటే తేలి అంటేనే మీకు నూనె కదండి, తేల్ అంటాము నూనె. అంటే ఒకప్పుడు వీళ్ళు చమురుని ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు, మీకు అలాగే వంట నూనె అమ్మేవాళ్ళు. అంటే టోటల్గా వీళ్ళందరూ కూడా మీకు ఆయిల్స్ వ్యాపారము చేసిన వాళ్ళు. ఇప్పుడు నీరవ్ మోదీ అన్నారు అనుకోండి, మీకు ఈ నీరవ్ మోదీ అనేవాళ్ళు, ఈ మోదీస్ మీకు వజ్రాల వ్యాపారము చేసేవాళ్ళు. అలాగే మీరు చూసారనుకోండి, అప్పట్లో ఐపీఎల్ కమిషనర్ మీకు లలిత్ మోదీ, గుజరాత్లో మోదీ నగర్ అనే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిందే మోదీ నగర్ అనే ఉంది. అక్కడ వాళ్ళు వ్యాపార కులానికి చెందిన వాళ్ళు. ఓవరాల్గా మోదీస్ అన్నారు అనుకోండి, వీళ్ళు వ్యాపారాలు చేసే ఒక గ్రూప్ అండి. కాబట్టి నరేంద్ర మోదీ పలానా ఓబీసీయా బీసీయా ఇది కాదండి, దేశానికి ఈయన మంచి చేశాడా కాడా, సో దాన్ని బట్టి మనం ఆలోచించాలి తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఎవరు ఏది సాధించేది కాదు. ఓవరాల్గా యంగ్స్టర్స్ని మనం తప్పుదోవ పట్టిస్తున్నాము. అది రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు చేసిన ప్రార్థనలు అనండి, ఇవాళ మోదీ గారి పేరు మీద ఇంతలాంటి ఒక కాంట్రవర్సీ ఉండడము ఇది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దేశానికి మంచి చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు చరిత్ర పుటాల్లో వాళ్ళకంటూ ఒక చాప్టర్ని ఎప్పుడూ కూడా వాళ్ళు రాసుకుంటారు, అది ముఖ్యము. అంతే తప్ప ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నట్టు మోదీ ఏ కులం వాడు, దాని మీద చాలా పెద్ద కాంట్రవర్సీ, ఎక్కడికక్కడ మెసేజ్లు. సో ఇదంతా అవసరమా? ఇది లేకుండా మోదీని మీరు గౌరవిస్తారా, గౌరవించారా? పలానా కులం వాడు కాబట్టి గౌరవిస్తామని చెప్పి మీరు మాట్లాడతారా? ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.